పెద్దలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు కుకట్పల్లి శాసనసభ్యులు, గౌరవనీయులు శ్రీలింగపల్లి శాసనసభ్యులు, డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ గారికి, అట్లనే గౌరవనీయులు ఎమ్మెల్సీ గారికి, గౌరవనీయులు రాజ్యసభ ఎంపీ ఎలెక్ట్ వేం నరేందర్ రెడ్డి గారికి, బండి రమేష్ గారికి, అట్లనే వేదిక మీద ఉన్న సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి, ఎండి వాటర్ బోర్డ్, ఇతర అధికారులకి, కలెక్టర్ గారికి అందరికీ కూడా, అట్లానే విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా నమస్కారాలు. సెప్టెంబర్ 3వ వారం 2024లో హైడ్రా ఇక్కడ ఆక్రమణలను దాదాపు 16 ఆక్రమణలను తొలగించి ఇక్కడ అప్పుడు పెద్ద ఎత్తున రెసిస్టెన్స్ కూడా ఉండింది సార్ ఆ టైంలో. ఆ తర్వాత ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు అనుగుణంగా ఎక్కడైతే కనుక హైడ్రా ఆక్రమణలు తొలగించిందో అక్కడ మనం చెరువులని పునర్నిర్మాణం చేసి జనాలకి మనం ఎందుకు ఆక్రమణలు తొలగించామనేది చేసి చూపిద్దామని చెప్పి వారి ఆదేశాల మీదకి హైడ్రా మొదటి విడత ఒక 6 చెరువులు టేకప్ చేయడం జరిగింది. అందులో ఈ కుకట్పల్లి నల్ల చెరువు కూడా ఇది ఒక చెరువు తీసుకోవడం జరిగింది సార్. ఇది ఒరిజినల్గా 14 ఎకరాలు ఉన్న చెరువుని ఇప్పుడు దాదాపు మనం 30 ఎకరాలు చేయడం జరిగింది. ఒక 20 కోట్ల దాకా దీని మీద వెచ్చించడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక అద్భుతమైన వాకింగ్ ట్రాకు, సైకిల్ ట్రాకు, అండ్ ఇంతే కాకుండా 8 ఇన్లెట్లు, అంటే ఈ చుట్టూ వరద ఎక్కడొచ్చినా కానీ కూడా ఈ కాలనీలు, ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీలు మునక్కుండా ఇన్లెట్ల ద్వారా వర్షపు నీళ్లు వెంటనే చెరువులోకి చేరేటటువంటి విధంగా, అండ్ దీనికి అవుట్లెట్స్ కూడా దాన్ని కూడా ప్లాన్ చేసి, అండ్ ఇంతే కాకుండా ఇక్కడ స్థానికుల నుంచి ఉన్నటువంటి రిక్వెస్ట్ సార్, ఇక్కడ ఒక షటిల్ ఆడిటోరియం కావాలని ఇక్కడ స్థానికులు కూడా పెద్ద ఎత్తున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ దీంతోపాటు ఇక్కడ ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్ కూడా మనం నిన్న బొమ్రుక్ దోలాలు ఎలా అయితే చేసామో అట్లాంటి మంచి ఎక్విప్మెంట్ కూడా ప్లాన్ చేస్తున్నాం సార్. సో ఇక్కడ పబ్లిక్ కూడా చాలా యాక్టివ్గా వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా యాక్చువల్గా అసలు మనం చెప్పాలంటే కనుక నవంబర్ కార్తీక మాసం ఈ చెరువు పనులు జరుగుతున్న క్రమంలోనే ఇక్కడ కార్తీక మాసం అందరూ ఇక్కడ వనభోజనాలు చేసుకోవడం అనేది పెద్ద ఎత్తున జరుగుతూ ఉండింది సార్. సో ఇది మనకి చెరువు పనులు జరుగుతున్న క్రమంలోనే వేలాది మంది ఈ చెరువును ఉపయోగించుకోవటం, రోజు వాకింగ్కి రావటం, మహిళలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వాళ్ళు వాకింగ్ చేయటం, పిల్లలు ఆడుకోవటం, బ్యాట్లు లేకపోతే క్రికెట్ బ్యాట్లు, షటిల్ బ్యాట్లు పట్టుకొని ఇక్కడ ఆడుకోవటం, అంటే ఇక్కడ ఒక ప్లే గ్రౌండ్ వాతావరణం, ఇక్కడ ఒక పార్కు వాతావరణం, ఒక చెరువు వాతావరణం అన్నీ కలిపి ఇక్కడ ఈ నల్ల చెరువు కుకట్పల్లి అనేది ఇది తయారైంది సార్. అండ్ ఇప్పుడు హైడ్రా ఇంకా కుకట్పల్లి, శేర్లింగంపల్లి, ఈ సైబరాబాద్ ప్రాంతంలో ఇంకా మీరు ఇచ్చిన ఆదేశాల మీదకి ఇంకా కొన్ని చెరువులు డెవలప్ చేస్తున్నాం సార్. నెక్స్ట్ ఇక్కడ ఐడియల్ కుకట్పల్లి, అక్కడ ఆ చెరువు, కాముని చెరువు, అండ్ ఇంతే కాకుండా మనకి ఇక్కడ దగ్గరలో ఈ నిజాంపేటలో ఉన్న అంబేర్ చెరువు, అండ్ అట్లానే గంగారాం చెరువు, ఇట్లా పలు చెరువులు కూడా మనం ఇక్కడ త్వరలో టేకప్ చేస్తున్నాం సార్. ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు హైడ్రా చేసినటువంటి కూల్చివేతలు ఇప్పుడు ఇక్కడ నిర్మాణంగా ఈ చెరువు మనం చూస్తున్నాం ఎంత అద్భుతంగా వచ్చిందనేది. దీనికి చాలా కృషి, అంటే దాదాపు మనం ఎంతో మా లీగల్ టీం కానివ్వండి, అందరు అధికారులు, లేకపోతే మా కన్సల్టెంట్, విమోస్ కన్సల్టెంటు, అందరూ కూడా దీనికి కాంట్రాక్టరు, ప్రతి వాళ్ళు కష్టపడి దీంట్లో ఒక ప్యాషన్ తోటి, సారీ చెప్తుంటారు సీఎం గారు, ఒక ప్యాషన్ తోటి మనం చేసి చూపించాలన్నారు. దీంట్లో ప్రాణం బట్టి అందరూ కూడా పనిచేశారు సార్. పనిచేసి ఈ చెరువు ఇట్లా రూపకల్పన చేయడంలో అందరి సహకారం, ఇక్కడ అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించడంతో ఈ చెరువు ఇలా నిర్మాణం చేయగలిగాం సార్. సో ఇది ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఇది అవ్వటం కూడా మా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ.